హాయ్ ఫ్రెండ్స్, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ యూజ్ చేయాలనుకుంటున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. జనరల్ గా మనకి ఇంతవరకు చూసినట్లయితే బేసిక్ ప్లాన్ మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో కనుక చూసినట్లయితే 699 తో స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడు కనుక చూసినట్లయితే ఓన్లీ 399 కి వీళ్ళు బేసిక్ ప్లాన్ అయితే ఒకటి తీసుకురావడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎయిర్టెల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈజీగా మీరు అక్కడ నుంచి మీ యొక్క కనెక్షన్ ని బుక్ చేసుకోవచ్చు. సో ఇందులో కనుక చూసినట్లయితే మనకి బేసిక్ గా మనకి 10 Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది. బేసిక్ గా మనకి 10 Mbps స్పీడ్ లో మీరు ఒక ఇంట్లో కనుక యూజ్ చేసినట్లయితే మనకి ఒక 2 or 3 మొబైల్స్ లేదంటే 2 or ఒక కంప్యూటర్ ఇలా ఒక 3 డివైజెస్ వరకు మాత్రం మీరైతే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా 4K టీవీ కనుక చూసినట్లయితే 4K టీవీలో మీకు ఇది బఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీకు 10 Mbps లో మీకు 4K టీవీలో కనుక కంటెంట్ చూసినట్లయితే మనకి HD క్వాలిటీలో ప్లే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఒకేసారి యూజ్ చేస్తారు లేదంటే వర్క్ చేసుకుంటారు అనుకున్నప్పుడు మీరు 40 Mbps ప్లాన్ కి అయితే వెళ్ళిపోతే బెటర్ అని నా ఒపీనియన్. 260 రూపీస్ వర్త్ ఉన్న టీవీ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో ఎటువంటి OTT అప్లికేషన్స్ కూడా రావని చెప్పుకోవచ్చు. అదే మనకి 699 ప్లాన్ లో కనుక చూసినట్లయితే 350 రూపీస్ వర్త్ ఉన్న టీవీ ఛానల్స్ వస్తాయి. అండ్ అలాగే మనకి 22 వరకు కూడా OTT అప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ 10 Mbps ప్లాన్ లో బేసిక్ ప్లాన్ లో తీసుకుంటారో వీళ్ళు ఓన్లీ HD కంటెంట్ మాత్రమే చూసుకోవడానికి వీలవుతుంది. ఫుల్ HD లో కానీ లేదంటే 4K కంటెంట్ కానీ చూడాలనుకున్నట్లయితే బఫర్ అయ్యే అవకాశం చెప్పుకోవచ్చు. ఎక్కువ డివైస్ మల్టిపుల్ డివైసెస్ లో ఒకేసారి యూజ్ చేస్తాం అనుకున్న వాళ్ళకి 10 Mbps స్పీడ్ అయితే సరిపోదని చెప్పుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో నేను ఆల్రెడీ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈజీగా అక్కడ నుంచి మీ యొక్క కనెక్షన్ బుక్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ఏజెంట్ మీ దగ్గరికి వచ్చి వీడియో KYC కంప్లీట్ చేసుకున్నాక మాత్రమే మీకు కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి.